నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఏ అసాంఘిక కార్యక్రమం జరిగినా అన్ని వేళ్ళు వైఎస్ఆర్సీపీ వైపే చూపిస్తాయని చెప్పి నేను ఎన్నో వీడియోలు చేశాను. దాన్ని నిజం చేస్తూ నిన్నటికి నిన్న జోగి రమేష్ ఈ కల్తీ మద్యం తయారీలో అయితే ఆయన హస్తం ఉందని చెప్పి ఆయనే ఈ మొత్తానికి ఈ కుటీర పరిశ్రమ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ కల్తీ మద్యం కుటీర పరిశ్రమకు ప్రొపరేటరు మన జోగి రమేష్ అని బయటపడింది. ఈ జోగి రమేష్ మాజీ మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ దందాను నడిపించాడు. కానీ ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టాడంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నాడు. సో సిట్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ గేట్ వరకు వెళ్ళిపోయారు. ఇక అరెస్టు చేయవలసింది అంతిమ లబ్ధిదారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డినే. కాబట్టి ఈ 3,500 కోట్ల రూపాయల కుంభకోణం ఏదైతే ఉందో ఈ మద్యం కుంభకోణము జనాల్లో చాలా బలంగా వెళ్ళిపోయింది. దీన్ని దృష్టి మరలించాలనేటువంటి ఉద్దేశంతో జోగి రమేష్ పెద్ద స్కెచ్చే వేశాడు. అదేంటంటే ఇప్పుడు మనం కల్తీ మద్యం తయారు చేపించి దాన్ని మనము మార్కెట్లోకి వదిలి కూటమి ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసే విధంగా చేద్దామని చెప్పేటువంటి ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడు చెడ్డీ దోస్ అయినటువంటి జనార్దన్ రావును వాడుకున్నాడు. ఇప్పుడు జనార్దన్ రావు ఆ తంబల్లపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి కల్తీ మద్యం తయారీ కేసులో ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావును అరెస్ట్ చేయడము, ఆయన ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశాడు. అందులో మొత్తం ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ మొత్తము మన జోగి రమేష్ అని చెప్పి ఆయన వీడియో బయటలో అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళా జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి నేను బీసీ నాయకుడిని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తా ఉన్నాడని చెప్పి బీద ఏడుపులు ఏడుస్తున్నాడు. బీసీ నాయకుడైతే అభం శుభం తెలియనటువంటి అమర్నాథ్ గౌడ్ని చంపేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి బేరం మాట్లాడినటువంటి ఈ జోగి ఇప్పుడు వచ్చి బీసీ కార్డు వాడుతా ఉన్నాడు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సోదరులు సోదరీమణులు అందరూ గుర్తించుకోవాల్సింది, ఇతనికి బీసీ కార్డు కేవలం ఇతని పదవి కోసము, ఇతని యజమాని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం కోసం మాత్రమే వాడుతాడు. అమర్నాథ్ గౌడ్ని చంపేసినప్పుడు జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడో యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ములకల చెరువు మరియు ఇబ్రహీంపట్నంలో బయటపడినటువంటి కల్తీ మద్యం తయారీ చేసేటువంటి డెన్లు ఏవైతే ఉన్నాయో ఆ డెన్లకు ఏకైక ప్రొపరేటర్ మన మాజీ మంత్రి జోగి రమేష్ అని బయటపడింది. నకిలీ మద్యం తయారీ వైకాపా కుట్రే. ములకల చెరువు ఇబ్రహీంపట్నాలలో కేంద్రాలు ఏర్పాటు చేయించింది మాజీ మంత్రి జోగి రమేషే. ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం ఇచ్చి దాడులు చేయించింది కూడా ఆయనే. ఇక్కడ కామెడీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమ పెట్టింది సోలో ప్రొపరేటరు జోగి రమేషే. కానీ ఎక్సైజ్ శాఖకు సమాచారం ఇచ్చింది కూడా జోగి రమేషే. ఎందుకు ఇలా చేశాడంటే కూటమి ప్రభుత్వం యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని డైవర్షన్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు నువ్వు దొంగ అంటే నువ్వు కూడా దొంగ అని చెప్పి బురద చల్లడానికి మీరు నకిలీ మద్యాన్ని జే బ్రాండ్లో అమ్ముకున్నారు, 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో మీరు కూడా అంటే కూటమి ప్రభుత్వం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, మీరు కూడా కల్తీ మద్యాన్ని అమ్ముకుంటున్నారు, మీ మనుషులు అమ్ముకుంటున్నారని చెప్పి ప్రొజెక్ట్ చేసి దాన్ని సాక్షి మీడియాలో రుద్దడం కోసము ఇంత పెద్ద స్కెచ్ చేశాడు. 3 కోట్ల రూపాయలకు బేరం కూడా మాట్లాడుకున్నాడు జోగి రమేష్. కానీ పోలీసులు చాకచక్యంగా ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు ఎవరైతే ఉన్నారో A1 జనార్దన్ రావును అరెస్టు చేస్తే జనార్దన్ రావు ఆయనకు మరియు జోగి రమేష్కు ఉన్నటువంటి ఆ సంబంధము, ఆ జోగి రమేష్కు ఆయనకు మధ్య జరిగినటువంటి సంభాషణలు, ఆ ట్రాన్సాక్షన్లు మొత్తం బయట పెట్టేశాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తంబల్లపల్లి నియోజకవర్గంలో కావచ్చు, ఇబ్రహీంపట్నం ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో తయారు చేసినటువంటి ఆ కల్తీ మద్యం ఏదైతే ఉందో ఆ కల్తీ మద్యాన్ని తయారు చేపించింది మాజీ మంత్రి జోగి రమేష్ అని బయటపడింది. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో సినిమాలో చూపించినట్లు ఇట్టా దొంగతనం చేసి అట్టా దొరికిపోవడం వాళ్ళకు అలవాటైపోయింది. సో మొత్తానికి కూటమి ప్రభుత్వం యొక్క పేరు ప్రతిష్టలు దిగజార్చాలని ప్రయత్నించినటువంటి జోగి రమేష్ అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ ఒక్క కేసే కాదు, అగ్రిగోల్డ్ భూములు కొట్టేసినటువంటి కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కానీ అది బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి బయట తిరుగుతున్నాడు. కానీ ఇది మాత్రము నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా జోగి రమేష్ని అరెస్టు చేయబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలను సేకరించే పనిలో ఎక్సైజ్ శాఖ నిమగ్నమై ఉన్నారనేటువంటి వార్తలు వస్తుంది. ఈసారి మాత్రం జోగి రమేష్ తప్పించుకునేటువంటి సమస్య లేదని కూడా అంటున్నారు. అదేవిధంగా ఈయన బీసీ కార్డు వాడుతున్నాడు. బీసీ సోదరులు
గుర్తుపెట్టుకోవాల్సింది, జోగి రమేష్ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు చేసినటువంటి మేలేందో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సో ఇక వివరాల్లోకి వెళ్తే, జగన్ జమానాలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తులో నాటి ప్రభుత్వ పెద్దల పాత్రపై వెలుగు చూస్తున్న సంచలన నిజాల నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారు జరిగిపోతుందంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయాలి. దీనికోసం తమ మనిషి ద్వారా నకిలీ మద్యం తయారీ కేంద్రం తెరిపించి ఆ సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు లీక్ చేయించాలని ఒక ప్లాన్ వేసి ఒక పద్ధతిగా ముందుకెళ్లాడు. అడ్డంగా దొరికిపోయాడు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్, ఆ కల్తీ మద్యం ఏదైతే ఉందో దాని తయారీ వెనక ఉన్నటువంటిది జోగి రమేష్ అని చెప్పి బయటపడింది. సో ఒక లిక్కరే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏమి జరిగినా, ఆంధ్రప్రదేశ్లో గంజాయి దొరికినా, రెడ్ శాండిల్ దొరికినా, మానభంగం జరిగినా, దొంగతనం జరిగినా, ఏమి జరిగినా అన్ని వేళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే చూపిస్తాయి. ఎందుకంటే చేసేది వాళ్ళే కాబట్టి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.